కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత వరుసగా 3వ నెలలో కూడా విజయవంతంగా పెన్షన్లు పంపిణీ చేశామని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. వచ్చే నెల అందించవలసిన పింఛన్లను ఒకరోజు ముందే పంపిణీ చేశామని తెలిపారు. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం జియన్నవలస గ్రామంలో మంత్రి శ్రీనివాస్ పింఛన్లను పంపిణీ చేశారు. గ్రామంలో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పేదలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఒక్కరోజు ముందే పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం జియన్నవలస గ్రామంలో శనివారం ఉదయం మంత్రి శ్రీనివాస్ పింఛన్లు పంపిణీ చేశారు. ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. కిడ్నీ వ్యాధిగ్రస్తుడైన చుక్క అప్పారావు పూరిపాకలోనికి వెళ్లి మరీ పింఛన్ అందించారు. ఇటీవల ప్రమాదానికి గురై కాలు పోగొట్టుకున్న ఎర్రశ్రీను కదలలేని పరిస్థితిలో ఉంటే అతని పూరిగుడిసెలోకి వెళ్లి మరీ మొర విన్నారు. అతనికి ప్రభుత్వం నుంచి సహకారాన్ని అందిస్తామని, పింఛన్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. శిథిలావస్థకు చేరిన అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. దాని స్థానంలో కొత్త భవనాన్ని నిర్మిస్తామని, అంతవరకు ప్రత్యామ్నాయ భవనంలో కేంద్రాన్ని నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. గ్రామస్తులతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద కాలువలను నిర్మించాలని ఆదేశించారు. త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని, పూర్తిస్థాయిలో త్రాగునీరు అందేలా చూడాలని సూచించారు. గ్రామంలో ఏ సమస్య ఉన్నా అధికారుల దృష్టికి, తమ దృష్టికి తీసుకువస్తే వీలైనంత వేగంగా వాటిని పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఎంతో మంది పేదలు, దీర్ఘకాలిక రోగులు, దివ్యాంగులు ప్రభుత్వం ఇస్తున్న పింఛన్ మీదే ఆధారపడి బ్రతుకుతున్నారని, వారికి సకాలంలో పింఛన్ అందజేయాలన్నది తమ ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. ముఖ్యంగా దీర్ఘకాలంగా మంచానికే పరిమితమై కదలలేని పరిస్థితిలో ఉన్న రోగులకు వారి ఇంటికి వెళ్లి పింఛన్ ఇచ్చి సేవ చేయటం తనకెంతో సంతృప్తిని కలిగించిందని చెప్పారు. అలాంటి దీర్ఘకాల రోగులకు ప్రభుత్వం అందజేస్తున్న 15,000 రూపాయలు కొంతవరకు ఊరటనిస్తుందన్నారు. పేదల కళ్లలో ఆనందం చూడటం కోసం ప్రతి నెల 1వ తేదీన పేదల దినోత్సవంగా నిర్వహిస్తూ వారిళ్లకు వెళ్లి పింఛన్ పంపిణీ చేయాలన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయమని తెలిపారు. 1వ తేదీన కేవలం పింఛన్ పంపిణీ చేయటమే కాకుండా గ్రామాలలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుంటామని మంత్రి శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ ఏ కళ్యాణ్ చక్రవర్తి, తహసీల్దార్ రాజేశ్వరరావు, ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్, ఏసీ రవికుమార్, ఏపీఎం సులోచన, గ్రామ కార్యదర్శి అప్పలరాజు, ఇతర మండల స్థాయి అధికారులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.